చాలామంది అంటారు సమయం లేదు, అలసట ఉంది అని. కానీ ఆలోచించండి, రోజు మొత్తం లోకానికి ఇచ్చే మనం ఒక్క గంట దేవునికి ఇస్తే మన జీవితాన్నే దేవుడు మార్చలేడా? మన జీవితంలో అద్భుత కార్యాలు చేయలేడా? మనం దేవునికి సమయం ఇస్తే దేవుడు తప్పకుండా మనకి అద్భుతాలు చేస్తాడండి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు జరిగే అద్భుతాలను గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రక్షణ పొందడమే కాదండి, మన బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరూ కూడా రక్షణ పొందాలి. సో అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా మారాలి, రక్షణ పొందాలి. కాలం అతి సమీపంగా ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేస్తే మీకు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా అద్భుతమైన పాయింట్స్ అయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 1వ వచనం దగ్గర నుంచి ఒక్కసారి చదువుకుందామండి. ఉదయకాలమున కీర్తన గ్రంథము 30వ అధ్యాయము కానీ 91వ కీర్తన కానీ చదవండి. చదివి ప్రార్థించండి. మీరు మరి దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా పొందుకుంటారండి. సో తప్పకుండా మీరు ఈ 30వ అధ్యాయము 91వ కీర్తన అధ్యాయం చదివారంటే అసలు దేవుడు మీకే అద్భుతాలు చూపిస్తాడు. కన్నీటితో రోదిస్తూ ఉదయకాలంలో 3 నుంచి 5 గంటల లోపల మీరు ప్రార్థించండి. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. 30వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నా శత్రువుల్ని నా విషయమై సంతోషింపనేక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ మంతయు నుండును. సాయంకాలన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము కలుగును. నేనెన్నడూను కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడై యుండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపెట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూసారండి, దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా మరి ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 30వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి మీరు చదివినట్లయితే ప్రతి ఒక్క వచనంలో ఎంతో అర్థవంతమైన మరి వాక్య సందేశాలు దాగున్నాయి. ఇలా మీరు చదువుకుని మరి మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో హృదయాంతరములో ఎరిగినటువంటి దేవుడికే తెలుసు. కాబట్టి మరి ఏ బాధతో అయితే ఉన్నారో, కుటుంబంలో అనేకమైన ఆర్థిక సంబంధమైన మరి డబ్బు కొరకు మీరు పోరాడుతున్నారేమో, మరి అప్పుల పాలై ఉన్నారేమో, గర్భఫలాలు లేక బాధపడుతున్నారేమో, మరి నీ బిడ్డలు కుమారుడు కానీ కుమార్తెలు కానీ నీ మాట వినడం లేదేమో, మరి నా తల్లి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, కుటుంబంలో మరి నా భర్తకు జాబు లేదు, మరి నా కుటుంబంలో గర్భఫలాలు లేక బాధపడుతున్నారు. నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యతో మరి 3 నుంచి 5 గంటల లోపల నీవు ప్రార్థించి మరి విజయం పొందుకో. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుత కార్యములు చేస్తాడు. సో 30వ అధ్యాయం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివిన తర్వాత మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అయితే నేను చెప్పే మాటల్ని, ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుని చక్కగా ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఫస్ట్ పాయింట్, ఈ సమయానికి నీవు ఒక్కడివి కాదు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు నీ కన్నీళ్లు చూసేది దేవుడు ఒక్కడేనండి. ఈ సమయానికి నిన్ను అర్థం చేసుకునేది మనుషులు కాదండి, దేవుడేనండి. మనుషులైతే పట్టించుకోరు, కానీ దేవుడు సమస్తము సాధ్యమే. మన బాధలను పట్టించుకునే దేవుడండి ఆయన. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదివినట్లయితే, విరిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
చూసారండి, విరిగి నలిగే హృదయానికి దేవుడు సమీపంగా ఉన్నాడని చెప్తున్నాడు. మనము బాధపడే పని లేదండి. దేవుడు మనకి అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి మరి దేవునికి మొరపెట్టుకుంటున్నావో దేవుడికి తెలుసు కాబట్టి తప్పకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవదిగా, నిన్నటి బాధలు ఈ ఉదయంతో ముగిస్తాయి. నిన్న మరి నువ్వు ఎటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొన్నావో మరి నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ పరిస్థితుల నుంచి నిన్ను మళ్ళీ కొత్త పరిస్థితులను దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను బాధ పెట్టిన మాటలు, నిన్ను కూల్చిన సంఘటనలు ఈ ఉదయ ప్రార్థన దగ్గరే ఆగిపోతాయి. మరి నువ్వు ఉదయ కాలంలో లేచి ప్రార్థించినప్పుడు 3 నుంచి 5 గంటలకి 5 గంటల లోపు ఆ మధ్యలో నువ్వు దేవుడికి మొరపెట్టుకోవటం వల్ల నిన్ను బాధ పెట్టిన మాటలు అవన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా ఆ ఉదయ ప్రార్థన దగ్గరే ఆగిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడండి. విలాప వాక్యములు 3వ వచనము, 22, 23 వచనములు. యెహోవా కృపలు ప్రతి హృదయము కొత్తవై ఉన్నవి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా కృపలు ప్రతి హృదయమున కొత్తవై ఉన్నవి. రెండు పాయింట్లు మనం చూసుకున్నాం కదండి. ఇంకా 3వ పాయింట్గా, నీ మాటలు అడ్డుకట్ట లేకుండా పైకి వెళతాయి అనే ఈ పాయింట్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. పగలు లోకం అరుస్తుంది, కానీ ఈ ఉదయం నిశ్శబ్దం అండి. అందుకే నీ ప్రార్థన సూటిగా దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం ఉదయ కాలంలో లేచి ప్రార్థించే ప్రార్థన, మనం అలసటగా ఉంది, నేను లెగలేను, మరి నా శరీరం అంతా కూడా మరి అనారోగ్య సమస్యలతో ఉంది, నేను లేవలేను అనుకుంటున్నావా? నీ శరీరం కాదండి, నీ ఆత్మ లేచి 3 గంటల నుంచి 5 గంటల లోపల మీరు ప్రార్థిస్తే దేవుడు మంచి కార్యాలు, మీరు అడిగిన ఊహించినటువంటి కార్యాలు దేవుడు మీకు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి, తప్పకుండా దేవుడు నూతన కార్యాలను చేయబోతున్నాడు. అందుకే సూటిగా దేవుని దగ్గరికి వెళ్తుంది మన ప్రార్థన. ఉదయకాలంలో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. తప్పకుండా ఉదయకాలంలో 3 గంటలకు లేచి ప్రార్థించారనుకోండి, కొంచెం మనకి 1-2 రోజులు కొంచెం కొత్తగా ఉంటుంది, లేవలేకపోతాం. అయినా సరే మనం లెగాలి అనుకున్నప్పుడు అలారం పెట్టుకుని 3 గంటలకి లేచి ప్రార్థించండి. మరి మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ఉదయ కాలమున నా స్వరము నీవు వినిదవు. ఉదయ కాలమున లేచి మనం ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు మన స్వరాన్ని వింటాడని చెప్తున్నాడండి. తప్పకుండా 3 గంటలకు లేచి ప్రార్థించండి. మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. ఇంకా 4వదిగా, నీవు బలహీనువు కాదు, అలసిపోయావు అంతే. నువ్వు బలహీనవు అనుకుంటున్నావు, కానీ నువ్వు అలసిపోయావు అంతే. చాలామంది నిన్ను మరి ఎగతాళి చేసి ఉంటారు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడండి. మరి చాలామంది నిన్ను ఈ లోకానుసారంగా మరి నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ రక్త సంబంధుల్లో కానీ మరి ఎవరైనా సరే మరి నిన్ను గాయపరచవచ్చు, మరి మీ కుటుంబ పరిస్థితి బాగోలేదని. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడండి. ఈ లోకానుసారమైన మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ ప్రార్థనలో, నీ బలహీనతల్లో దేవుడు బలంగా మారతాడండి. మీరు బలంగా ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుత కార్యాలు చేస్తాడు. వరకు మనం 4 పాయింట్లు చూసాం కదండి. ఇప్పుడు 5వదిగా, దేవుడు నిన్ను వదిలిపెట్టలేదండి. దేవుడు నిన్ను ఖచ్చితంగా అంటి పెట్టుకునే ఉన్నాడు. మరి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, మరి నేను అడిగినవన్నీ దేవుడు ఇవ్వడం లేదు, నన్ను మర్చిపోయాడేమో, నా బ్రతుకు అయిపోయిందా అని దిగులుతో ఉన్నావేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడండి. దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నీవు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, కానీ ఈ ఉదయ ప్రార్థనలో దేవుడు నీ పక్కనే కూర్చుంటాడండి. మరి దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నువ్వు భయపడే పని లేదు, బాధపడే పని లేదండి. దేవుడు నీ పక్కనే ఉదయ కాలంలో నువ్వు లేచి ప్రార్థించినప్పుడు నీ ప్రక్కనే కూర్చుంటాడని చెప్తున్నాడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నేను నిన్ను ఎడువను, నిన్ను త్రోసివేయను అని చెప్తున్నాడండి. దేవుడు తప్పకుండా మనల్ని ఇడిచే దేవుడు కాదు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రార్థించండి. ఇంకా 6వదిగా, నీ జీవితం దేవునికి విలువైనదండి. నీవు మర్చిపోయిన నీ ప్రార్థన నీకు గుర్తు చేస్తుందండి. దేవుడు నిన్ను ఇంకా వదలలేదు. దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. ఇంకా 6వదిగా, యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము.
నీ గురించి నాకు ఉన్న ఆలోచనలు శుభమైనవి. నీ గురించి నాకున్నటువంటి ఆలోచనలు శుభమైనవే. అంటే దేవుడు తప్పకుండా మనకి మంచి కార్యాలు చేసే దేవుడే. మీరు తలస్తున్న మరి తలంపులు ఏవైతే ఉన్నాయో కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తానని చెప్తున్నాడు. ఇంకా 7వదిగా ఒక్క ఉదయం ఒక్క జీవితం మార్చగలదండి. అంటే ఒక్క ఉదయం ప్రార్థన నీ దిశ మార్చగలదు. నువ్వు ఉదయకాలంలో లేచి ప్రార్థించే ప్రార్థన దేవుడు నీ దిశ మార్చగలడండి. నీ నిర్ణయాలు మార్చగలడు దేవుడు. నీ భవిష్యత్తు కూడా మార్చగలడండి. ఇది మీరు రాసి పెట్టుకుంటే మీకు ఇంకా కొంచెం గుర్తుగా జ్ఞాపకంగా ఉంటాయండి. సో ఉదయకాలం చేసే ప్రార్థన నీ దిశ మార్చగలదు, నీ నిర్ణయాలు మార్చగలదు, అలానే నీ భవిష్యత్తు కూడా మార్చగలదండి. ఇంకా కీర్తన గ్రంథం చూద్దామండి. 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గం యెహోవాకు అప్పగింపము. నీ మార్గము ఏదైతే ఉందో మరి నీ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా మరి ఉదయ కాలంలో లేచి దేవునికి అప్పగించు. దేవుడు తప్పకుండా మార్గాలు తెరుస్తాడు. ఇంకా ఈరోజు ఉదయము నీ భారం దేవుడికి ఇచ్చి చూడు, నీ హృదయం తేలికైపోతుంది. నువ్వు ఉదయం లేచి ప్రార్థించే ప్రార్థన దేవుడికి ఇచ్చి చూడు. నీ ప్రార్థన నువ్వు లేచి ప్రార్థించినప్పుడు దేవుడు నీ హృదయాన్ని తేలిక చేస్తాడండి. మిగతాది దేవుడే చూసుకుంటాడు. తప్పకుండా ఉదయ కాలంలో లేచి అద్భుతం జరుగుతుంది. మీరు ఏదైతే తలుస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో ఆ కార్యాలు జరుగుతాయండి. మరి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే మాటలు అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.